హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఎగ్స్తో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ని సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను. మార్నింగ్ టైంలో హడావుడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈ రైస్ని ఈజీగా రెడీ చేసేయచ్చు. సో దీనికోసం నేను 4 ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను. ఇంకా 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఎగ్లో ఉండే ఎల్లో పార్ట్ని సపరేట్ చేసుకొని వైట్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసిన ఎగ్ పీసెస్ని ఫ్రై చేయడానికి ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కట్ చేసుకున్న ఎగ్ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఎగ్ పీసెస్ రైస్తో పాటు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రై చేసిన ఎగ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్ 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత కట్ చేసిన 2 పచ్చిమిర్చి ముక్కల్ని ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారాక దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి 2 నిమిషాల పాటు మరలా ఫ్రై చేయాలి. ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యాక చివర్లో కరివేపాకు వేయాలి. ఇలా చివర్లో కరివేపాకు వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసిన ఎగ్ ముక్కల్ని కూడా వేసి బాగా కలపాలి. తర్వాత మనం ముందుగా వండుకున్న రైస్ని ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవాలి. ఈ రైస్ 2 కప్పుల వరకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీనిలో లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదండి. చివరిగా కొరియాండర్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అండి. తప్పకుండా మీరు కూడా లంచ్ టైంకి కానీ డిన్నర్కి కానీ క్విక్గా ప్రిపేర్ చేయాలంటే ఎగ్ రైస్ని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం కిచెన్ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.